సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన ఈనాటి విశ్లేషణల్లోకి వెళ్ళిపోదాం. అసెస్మెంట్ సంవత్సరం 2026-27కి సంబంధించి మన పన్నుల వ్యవస్థలో ఒక అతి పెద్ద, చెప్పాలంటే ఒక ప్రాథమికమైన మార్పు జరుగుతోంది. అదేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒకసారి ఈ పాత కొత్త వ్యవస్థల మధ్య ఉన్న తేడానే గమనిద్దాం. పాత సిస్టం చాలా సరళంగా ఉండేది. తప్పులు జరిగినా సులభంగా, ఉచితంగా సరిదిద్దుకునే అవకాశముండేది. కాని ఇప్పుడు రాబోయే ఈ కొత్త సిస్టమ్ ఫస్ట్ టైం రైట్, అంటే మొదటిసారే ఖచ్చితంగా ఉండాలని ఒక కఠినమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపించే డిజిటల్ అసెంబ్లీ లైన్లా మారిపోతోంది. కాబట్టి ఇకపై తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముందుగా విభాగం 1, ఆస్తి యజమానులకు ఊరట. ఈ కొత్త వ్యవస్థంతా కఠినంగానే లేదు, కొంత మంచి వార్త కూడా ఉంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, గతంలో ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 4 లాంటి సులభమైన ఫార్ములాల్లో కేవలం ఒకే ఇంటి ఆదాయాన్ని మాత్రమే చూపించడానికి వీలుండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం అదే సింపుల్ ఫార్ములాల్లో ఇప్పుడు 2 ఇళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా నివేదించవచ్చు. అంటే రెండో ఇల్లు ఉన్నంత మాత్రాన ఇక సంక్లిష్టమైన ఫారాలు నింపాల్సిన పనిలేదు, సింపుల్గా ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడే ఒక చిన్న మెలుక ఉంది, జాగ్రత్తగా వినండి. ఫారమేమో సింపుల్ అయిపోయింది, కానీ సిస్టమ్ అడిగే సమాచారం మాత్రం చాలా డీటెయిల్డ్గా ఉంటోంది. అంటే ఖచ్చితంగా ఎంత అద్దె వచ్చింది, మున్సిపల్ పన్నులెంత కట్టారు, హోమ్ లోన్ వడ్డీ వివరాలేంటి, ఇలా ప్రతి చిన్న డీటెయిల్, అది కూడా 2 ఇళ్లకు సంబంధించి విడివిడిగా అత్యంత స్పష్టంగా ఇవ్వాల్సిందే. ఇక విభాగం 2, తప్పుల వల్ల జరిగే నష్టం. ఇందాక మనం అనుకున్న ఆ డీటెయిల్డ్ డేటా అంతా నేరుగా ఏఐ క్రాస్ చెకింగ్ మెకానిజమ్స్లోకి వెళ్తుంది. మరి అక్కడ తప్పు దొరికితే ఇక్కడే కొత్తగా వచ్చిన సెక్షన్ 234I తెరపైకొస్తుంది. డిసెంబర్ 31, 2026 నుండి మార్చి 31, 2027 మధ్య ఏవైనా చిన్న తప్పులను సరిదిద్దుకోవడానికి, అంటే రివైజ్డ్ రిటర్న్ను ఆలస్యంగా దాఖలు చేస్తే ఇప్పుడు తప్పనిసరిగా ఫీజు కట్టాల్సిందే. ఒకప్పుడు ఫ్రీగా చేసుకునే చిన్న టైపింగ్ మిస్టేక్స్ కరెక్షన్స్కి కూడా ఇప్పుడు ఫైన్ పడుతుందన్నమాట. మరి ఆ జరిమానా ఎంతో తెలుసా? అక్షరాల 5,000 రూపాయలు. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైన్ కట్టాల్సిందే. ఒకవేళ 5 లక్షల లోపు ఆదాయముంటే 1,000 రూపాయల ఫీజు చెల్లించాలి. అసలు ఈ సిస్టము ఎందుకు ఇలా జరిమానా విధిస్తోంది అనేదానికి ఈ ఉదాహరణ భలే సరిపోతుంది. రెస్టారెంట్లో వంటవాడు ఫ్రైడ్ రైస్ వండటం మొదలుపెట్టాక మనం వెళ్ళి ఆర్డర్ క్యాన్సిల్ చేసి నూడిల్స్ కావాలని అడిగితే భారీ ఫైన్ కట్టినట్లుగా ఉంటుందిది. ఎందుకంటే మనం ఆన్లైన్లో రిటర్న్ మార్చిన ప్రతిసారీ సిస్టమ్ తనలోని వేలాది డిజిటల్ కోడ్ లైన్లను మళ్లీ మొదట్నుండి లెక్కించాలి. ఆ భారాన్ని తగ్గించడానికే ఈ ఫీజుల ప్రయోగం. ఇప్పుడు విభాగం 3, నోటీసులు మరియు భారీ జరిమానాలు. ఇప్పటివరకు మనం స్వయంగా మన తప్పును తెలుసుకుని మార్చుకుంటే పడే జరిమానా చూశాం. కాని ఒకవేళ ఆటోమేటెడ్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమే మన తప్పును పట్టుకుంటే, అంటే ఎవరైనా ఆదాయం దాచిపెట్టినట్లు గుర్తిస్తే వెంటనే సెక్షన్ 148 కింద ఒక అధికారిక రీఅసెస్మెంట్ నోటీసొస్తుంది. ఇది లాగానే సెక్షన్ 139A కింద అప్డేటెడ్ రిటర్న్ అనగా ఐటీఆర్-యు తప్పనిసరిగా దాఖలు చేయాల్సుంటుంది. ఇక్కడే అసలైన ట్విస్టుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 140B(3)A ప్రకారం ఆ నోటీస్కి స్పందించి మనం అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినందుకుగాను మామూలుగా కట్టాల్సిన పన్ను, వడ్డీతో పాటు అదనంగా ఏకంగా మరో 10% పన్నును లాగేస్తారు. ఇది నిజంగా జేబుకు చిల్లులు పెట్టేంత భారీ భారం కదూ. పరిస్థితి ఎలా ఉందంటే, లైబ్రరీలో తీసుకున్న పుస్తకం ఆలస్యంగా ఇచ్చినందుకు ఆ పుస్తకం పూర్తి ఖరీదును కట్టమని కఠినమైన లైబ్రరియన్ పట్టుబట్టినట్లుగా ఉంటుంది. అంటే కేవలం చిన్న లేట్ ఫీజుతో పోయే వ్యవహారం కాదిది. తప్పులు జరిగితే నోటీసులు వచ్చేవరకు వేచి చూద్దాం అనే ఆ పాత నిర్లక్ష్యపు ఆలోచన ఇక ఎంతమాత్రం పనికిరాదని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక విభాగం 4, డిజిటల్ ట్రాకింగ్ యొక్క పకడ్బందీ వాస్తవికత. అసలీ పెనాల్టీలను ఖచ్చితంగా అమలు చేయడానికి సిస్టమ్ ఒక ట్రాకింగ్ వలయాన్ని ఎలా ఏర్పాటు చేసిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మీరు నోటీసొచ్చాక ఫైల్ చేసే ఐటీఆర్-యు ఫారంలో ఈ నిర్దిష్టమైన డిస్క్లోజర్స్ ఇప్పుడు తప్పనిసరి చేశారు. అంటే ఎందుకు ఫైల్ చేస్తున్నారో అన్న కారణం దగ్గర సెక్షన్ 148 నోటీస్ అనే ఎంచుకోవాలి. ఆ నోటీసొచ్చిన ఖచ్చితమైన తేదీ మరియు ముఖ్యంగా డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనగా డిఐఎన్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఈ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా షార్ట్గా డిఐఎన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇది కంప్యూటర్ జనరేట్ చేసే ఒక ప్రత్యేకమైన కోడ్. నోటీస్ ఎప్పుడు జనరేట్ అయిందనేది
సెకండ్లతో సహా ట్రాక్ చేసి ఒక పక్కా ఆడిట్ ట్రయల్ను సృష్టిస్తుందిది. దీనివల్ల మనమే కాదు, కనీసం అధికారులు కూడా మాన్యువల్గా తేదీలను మార్చడానికి ఏమాత్రం ఆస్కారముండదు. మొత్తం ప్రాసెస్ 100% పారదర్శకంగా, ఆటోమేటెడ్గా జరిగిపోతుంది. చివరగా విభాగం 5 ఏఐ మరియు పన్నుల భవిష్యత్తు. మరి ఇంత కఠినమైన డిజిటల్ వాస్తవికతను మనం ఎలా ఎదుర్కోవాలి? మనకున్న ఏకైక మరియు బెస్ట్ సొల్యూషన్ ఫస్ట్ టైం రైట్, అంటే మొదటిసారే పక్కాగా ఫైల్ చేయడం. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. మే నెల కల్లా డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. జూలై నాటికి ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన రిటర్న్స్ దాఖలు చేసేయాలి. ఒకవేళ పొరపాటున ఏమైనా మార్పులుంటే ఫీజుల బారిన పడకుండా డిసెంబర్లోపే సవరించుకోవాలి. ఈ రోడ్ మ్యాప్ పాటిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తాను. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా డెవలప్ అవుతుందంటే, మన ప్రమేయం లేకుండానే మన ఆదాయ వ్యయాలను, ఖర్చులను అదే ట్రాక్ చేసి ఈ సంక్లిష్టమైన ట్యాక్స్ రిటర్న్స్ను పూర్తిగా అదే ఫైల్ చేసేస్తుందేమో కదా. అదే జరిగితే మనుషులు చేసే ఈ చిన్న చిన్న తప్పులు, ఈ భారీ పెనాల్టీలు ఇక చరిత్రలో కలిసిపోతాయేమో. నిజంగా మనం ఎదురుచూడాల్సిన ఒక అద్భుతమైన భవిష్యత్తిది. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.